హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గొంతు అయితే కొంచెం బాగుంది లేండి. ఇప్పుడు ఇంకా నువ్వు చెప్పురా. ఇంకా హ్యాపీ సండే అండి అందరికీను. మేము హ్యాపీగానే జరుపుకుంటున్నాము. ఇంకా చికెన్ హ్యాపీ. ఇంకా చికెన్ మటన్ అయితే ఏం తేలేదులేండి ఈరోజు. మా ఇంటైన అయితే పనుకుపోయినాడు. మాట్లాడతాడు అమ్మ 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 అంటావు కదరా. ఇంకా మా ఇంటైన అయితే పనుకుపోయినాడులేండి, లేడు ఇంట్లో. ఇంకా 99 మంది సబ్స్క్రైబ్లు అయితే వచ్చినారు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ చూస్తూ ఉండే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి ప్లీజ్. మాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు చెప్పక రాదు, నోరు తదిలిస్తుంది. ఇంకా కాఫీ అయితే చేసుకొని తాగినాము. మా ఇంటి ఆయన ఆరికే పోయినాడులేండి పనికి. పోయిన వారం అంతా పని లేదు కదా, ఈ అవతల వారమును 3 రోజులు చేసినాం పని అంతే. దానిపైన చేయలేదు, రేషం లేదు, అందుకనే చేయలేదు. పని నిలబెట్టేసిండ్రు కదా. మా ఇంటి ఆయన అయితే బెంగళూరుకి పోయి చేసుకోవచ్చినాడు పని. ఇంక ఈ వారం అయితే పని నడుస్తూ ఉంది. ఇంకా టిఫిన్ అయితే చేసేసినాను చూడండి. ఇంకా మేము ముగ్గురే కదా ఉండేది, అందుకే మ్యాగీలు తెప్పించుకున్నాను. 5 రూపాయలండి ఒక్కొక్క మ్యాగీ. 10 తెప్పించినాను నాష్టాకి. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఏమైనా చేయాలి. పప్పుచారు కొంచెం నువ్వు తిని పప్పుచారు. ఇంకా పేమెంట్ అయితే ఏం రాలేదు కదా. బాడుగా కరెంట్ బిల్ అంతా కట్టినాను. మొన్న 3000 అయితే ఇప్పించుకున్నాను ఓనర్ దగ్గర. కరెంట్ బిల్ బాడుగా అంతా కట్టేసినాను. ఇంకా ఎంత వస్తుందో చూసుకొని ఇంకా ఇంటికి చేసుకోవాలి సర్కిల్కి. ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగినాము పొద్దున్నే. సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి లేండి. ఇంకా బట్టలు అయితే ఏం వేయలేదు నేను వాషింగ్ మిషన్కి. అలాంటే నీళ్ళు లేవండి, నీళ్ళు రావడం లేదు చెప్పినాను కదా. మా ఇంటి నీళ్ళు వచ్చే వరకు వేయొద్దు, నాకు చేతిలో అయితే లేదు నింపేకి. కాలు నొప్పి వేరే ఉంది కదా మా ఇంటి ఆయనకి, అందుకే బట్టలన్నీ అట్లే పెట్టేసిన్నాను. ఎన్ని ఉన్నాయి. ఎండైతే ఫుల్గా వచ్చేసింది. ఈరోజు ఏమన్నా నీళ్ళు ఇడిస్తే కాసుకొని ఉన్నానండి నేను, ఎక్కడ పోకోకుండా. అక్కయ్యకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు. నేను మధ్యాహ్నం వచ్చేసింది ఇంటికి. పోదాం అనుకున్నాను నేను ఈరోజు అక్క వాళ్ళ ఇంటికాడికి. నీళ్ళు కోసుకొరమే చూడండి కాసుకొని ఉన్నాను. లేకపోతే నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకు భయం వేస్తుంది. మా ఇంటి ఆయన ఒకటే నీళ్ళు మోయాలా. నాకు కుట్ల కాడ నొప్పి ఎక్కువ అయిపోతుందండి. బిందుగులు అయితే మోస్తా అంటే అట్లా అయిపోతుంది నాకు. అందుకనేసే ఇంకా బిందుగులు అయితే మోసినాను అనుకో, కుట్ల కాడ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. అందుకనేసే నీళ్ళు అయితే మోసేపోలేదు నేను. మా ఇంటి ఆయన ఒకటే శైలు చేతిలో అవ్వదు కదా, చిన్నపిల్లాడు. ఇంకా రాఘవేంద్ర అయితే మోస్తాడులేండి పాపము. మొన్న ఒళ్ళుకు బాగలేకపోయినా 10 బిందులు తెచ్చినాడు రాఘవేంద్ర. 10 బిందులు తెచ్చినాడు. ఇంకా వానికి అట్లా అయిపోయింది. మొన్న ఆయాసం వచ్చేసింది వానికి, అంత పై నుంచి మోసే లోపల. ఇంకా చూడాలి ఈరోజు ఏమన్నా నీళ్ళు వస్తే అన్నీ పట్టేస్తాను, వాషింగ్ మిషన్కి అట్లా వేసేస్తాను. వస్తాయి ఈరోజు నీళ్ళు అని చెప్తా అన్నారు. రేపు ముస్లిమ్స్ వాళ్ళు పండుగ అంట. ఏం పండుగ నేను అక్కయ్యని అడిగేదే మర్చిపోతాను. అక్క అయితే ఫోన్ ఎత్తుతలేదండి. 3 సార్లు చేసినాను. ఇంకా పనుకొని ఉండారో లేచిండారో తెలీదు. ఫోన్ చేసింది అక్కయ్యకి అయితే, ఫోన్ ఎత్తుతలేదు అక్కయ్య. చూడాలి మళ్ళీ ఏమైనా చేసి చూస్తాను, ఎత్తుతుందేమో. ఇంకా ఇప్పుడు టిఫిన్కి ఏం చేస్తున్నావు చెప్పండి. దోసపిండిను లేదు, దోసపిండి వేసుకోవాలి. కొంచెం ఉంది అంతే దోసపిండి. ఇంకా ఈరోజు నానబెట్టాలా. నాకు బియ్యం కడగాలన్నా భయం వేస్తుంది, ప్రతి ఒక్కదానికి భయం వేస్తుంది. నీళ్ళు అంత ఇబ్బంది అయిపోయింది మాకైతేను. నీళ్ళు అయితే చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా ఏం చేసేది. మీరందరూ ఏమేమి చేసుకుంటున్నారు టిఫిన్? చికెన్, మటన్, బోటి, చేపలు. మా ఇంటి ఆయన ఉంటే ఏమన్నా తెచ్చిండు. మా ఇంటి ఆయన లేడు కదా, ఇంకా మేము ముగ్గురికే. అందుకే ఒకేసారి సాయంత్రం ఒక 100 రూపాయలు చికెన్ తెచ్చుకున్నాము. ఒక 100 రూపాయలు చికెన్ తెచ్చుకొని తిన్నాము అనేసి
ఇంకా మధ్యాహ్నానికి అయితే ఒక పూటకి ఏమన్నా చేస్తాను. చూద్దాం, చట్నీ వేసి దోశన పోసుకుంటాం మధ్యాహ్నము. చూడాలి ఏం చేస్తాను. ఫస్ట్ నాకు నీళ్ళు వదిలితే చాలు. నీళ్ళు ఏమైనా వదిలితే బెరీనా అన్ని పనులు చేసుకొని చూస్తాము. పోతే పోతాను అక్క వాళ్ళ ఇంటికాడికి రేపా ఈరోజు. అక్కకి పెద్దమ్మకు బాగాలేదంట. నీళ్ళు ఏమైనా వదిలితే పోదాము. నీళ్ళు వదులుకుంటే ఇంకా అయ్యలేదు పోయేకి. మ్యాగీ అయిపోయింది చూడండి. 16 కన్యా సంక్రాంతి అంట. రఘు 55 రూపాయలకి 12 మ్యాగీలు కదా శైలు? 12 మ్యాగీలు అయితే వచ్చినాయండి. ఇవి 10 వేసినాను. 10కి చూడండి 55 రూపాయలకి 12 మ్యాగీలు వచ్చినాయి. 10 వేసినాను చూడండి, ఇంత అయింది. ఇంకా 2 మిగిలినాయి అంతే. ఎత్తుకొని పద. మ్యాగీ స్పూన్లు ఎత్తుకో. శైలు ఎత్తుకోండి. రండి ఫ్రెండ్స్, అందరూ తిందాము. ఇంకా బట్టలు అయితే వేసింటే బాగుండు. నీళ్ళు లేవండి, చాలా ఇబ్బంది అయ్యింది. అందుకే నీళ్ళు వచ్చిన తర్వాత వేసుకుంటా. అట్లే రాఘవేంద్ర నేను అన్నీ కింద పెట్టి నింపేయమన్నాడు మా ఇంటైనా. నీళ్ళు వస్తే చూద్దాం, వస్తాయో లేవో చూడాలి. వీడియో కంటిన్యూ అయితే అంటది, చూస్తా అండి. ఇంకైతే గుడికి అయితే వచ్చేసినామండి. మేము చెప్పినాం కదా వినాయకుని గుడికి పోతాము అనేసి. ఇంకా కిందింటి అక్కోళ్ళు అయితే ఆడ పూజ చేపిస్తున్నారు వాళ్ళ అక్కోళ్ళ ఇంటికాడ. ఆడికైతే మేము పోయినాము. అందరూ నీళ్ళు పోసుకొని ఇంకా అందరూ పోయినాం లేండి. మా ఇంటి ఆయన పనికి పోయిండే, వచ్చేసినాడు కరెంటు పోయింది అనేసి. మళ్ళీ బంద్ చేసుకొని మళ్ళీ పోయినాడు లేండి. అందుకనేసి ఇంకా పూజకి అయితే ఇచ్చినాము. వాళ్ళు పూజ మీరు చేసుకోండి, ఇట్లా మంగళారతి అన్నీ ఇవ్వండి, ఏం పర్వాలేదు అని చెప్పి. అందుకే ఇంకా చూడండి, ఇంకా గుడిలో అయితే పూజ అయితే చేస్తున్నాము అందరూను. ఇంకా భోజనంకి అయితే ఆడే చెప్పిండే లేండి ఆ యొక్క. బాగుంది కదండి వినాయకుడు, చూడండి ఎంత బాగుందో చూసేకి. నాకైతే చాలా బాగా నచ్చింది. గుడి బాగా పెట్టినారు. గుడి కాదు, వినాయకుని కూర్చోబెట్టిండేది విగ్రహంను. చాలా బాగా పెట్టినారండి, నాకు నచ్చింది. చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు. నేను టెంకాయ అయితే ఆడుకొడతాను, అడిగినాను ఆడుకొట్టాలని. ఆ అక్క చెప్పించా. అగోండి ఆ అక్క, మా కిందింటి అక్క ఉంది, పద్మక్క లేండి ఆ అక్క పేరు. నేను కిందింటి అక్క అని పిలుస్తాను. అట్లే అలవాటు అయిపోయిందేమో. పద్మక్క అనే పిలిచేది. ఆ అక్క పేరు అయితే బాగుంది. చూడండి వినాయకుని అయితే చూపిస్తాను, బాగుండదు. ఎన్ని వినాయకులను తెచ్చిపెట్టిండారు అక్కడ. అంటే ఉంటాయి కదా చిన్న చిన్న కూర్చోబెట్టుకొని ఉంటారు కదా ఇండ్లలో, వాళ్ళు ఇన్ని రోజులన్నీ కూర్చోబెట్టుకొని మళ్ళీ వాళ్ళకి తెచ్చిచ్చేసినారు. ఇంకా వీళ్ళు పెద్ద వినాయకుని ఇడిసేటప్పుడు అట్లే అవి ఇచ్చేస్తారు అన్నీను. ఇంకా నేనైతే మంగళారతి అన్నీ తీసుకున్నాను, బట్టన్నీ పెట్టుకున్నాము. ఇంకా శైలు అయితే ఆ డ్రెస్ వేసుకుంది. అసలు అనుకోలేదు మేము ఇట్లా ఎట్లా మ్యాచ్ అయిపోయింది. శైలుది వాళ్ళ డాడీది మ్యాచ్ అయింది, నాది రాఘవేంద్రది ఒక డ్రెస్ మ్యాచ్ అయింది. చూడండి రాఘవేంద్ర అయితే వాళ్ళ డాడీ దగ్గర ఫోటో తీపించుకుంటున్నాడు. వాళ్ళ చెల్లెలు పోతా అంటే ఉండు ఆంటకి తీసుకుందాం, నేను సింగల్గా తీసుకుంటాను అన్నాడు. ఇంకా వాడైతే సింగల్గా దిగుతాడు లేండి. మొక్క మీ పక్క తిప్పురా అంటే వినాయకుడి పక్క తిప్పుకుంటాడు. అదే చెప్తాన్నాము మేము. ఇంకా శైలు రాఘవేంద్ర అయితే నిలబడినారు, మమ్మల్ని పొమ్మన్నారు, మేము పోలేదు. ఇంకా చూడండి భోజనాలు అయితే అక్కడే పెడతా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇంక బట్టలు అయితే వేస్తానండి. ఒక తాడుకైతే వేసినాను, 2 తాడులకి. ఇంకా ఈడ వేసినాను జాల్సి. ఇంకా వేస్తాను లేండి. టైం వచ్చేసారి అయింది, మొబ్బు అయితే అయిపోతా ఉంది. ఇంకా కిందింటి అక్కలు వినాయకుని కూర్చోబెట్టింటారు కదా వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ అక్కళ్ళ ఇంటి దగ్గర. ఆడైతే పూజకంతా ఇచ్చినాను, టెంకాయ పూలు అన్నీను, పూజ సామాన్ మొత్తం ఇచ్చినాను లేండి. కొన్ని కలర్ పోయింది లేండి. అవి ప్యాంట్లు కొత్తవి మొన్న తెచ్చిండేది మా ఇంటి ఆయనకి, అవి అయితే కలర్లు పోయినాయి కొంచెం, అందుకే నీళ్ళు అట్లా అయిపోయినాయి.
ఇంకా నీళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది. పొద్దున్నే నుంచి కాస్త అన్న నీళ్ళు అయితే రాలేదండి. ఇంకా 10 బిందువులు వచ్చినాయి అంతే. 10 8 వచ్చింది అంతే, వచ్చింది నీళ్ళు రాలేదు. మా ఇంటి అయిన మరం గుడి దగ్గర నుంచి ఎత్తుకొచ్చే నీళ్ళు నేను, రాఘవేంద్ర, శైలు, మా ఇంటి ఆయన నలుగురు నీళ్ళు పోసుకున్నాము. మా ఇంటి ఆయనకి ఫ్యాక్టరీలో కరెంట్ ఉండలేదంట, వచ్చేసిండే. మళ్ళీ వచ్చి నాకు నీళ్ళన్నీ నింపించేసి మళ్ళీ ఇక్కడ 10 బిందువులు పట్టినాను అంతే. మాకు పోసుకునే కాడి నుంచి తెచ్చుకున్నాము. ఇంకా బట్టలు అయితే వేస్తాను లేండి. జరుగురా ఛార్జింగ్ ఆడుంది. ఎవరు నాదా? మీరే కదా తీసింది, చూడండి ఆడ ఉంటుంది. ఇంకా భోజనానికి అయితే పోయింటాం కదండి, ఆడే భోజనం అయితే ఆడే చేసినాము. ఏం చేయలేదు వంట. ఆ అక్క ఫోన్ చేసి చెప్పే ఇట్లా భోజనం ఉంది లక్ష్మి రా అనేసి ఇంకా ఆడ ఇచ్చేసి వచ్చినాను. ఇంకా ఈడైతే పసుపు కుంకుమ ఇచ్చిరి. వాళ్ళ అక్కళ్ళ ఇంటికి పోయింది లేండి, ఆ అక్క ఇచ్చింది ఆడ. ఇవన్నీ పెట్టే నాకు. మళ్ళీ బ్లౌజ్ పీస్ ఆడ పెట్టినాను. యాడ్ పెట్టారా జాకెట్? అది నాది బీరువాలో పెట్టిందేమో. ఈడ పెట్టిందిలే. బ్లౌజ్ పీస్ అయితే పెట్టినారు. ఈ గాజులు ఉన్నాయి, ఈ మెంటల్ది ఏమీ చూడదు, పెట్టేస్తుంది. గాజులు అయితే పెట్టినారు దాంట్లో. బ్లౌజ్ పీస్ పెట్టినారు. జాకెట్ పీసు, గాజులు, మళ్ళీ ఇవి ఇచ్చినారు నాకు. బాగుంది బ్లౌజ్, బ్లాక్ పూలు వచ్చింది. ఇంకా ఐక్కే పంపించింది లేండి క్యారీ. వంట ఏం చేసే పనిలే, పలావ్ ఉంది, పలావ్ పంపించింది. ఇంకా తెల్లన్నం అయితే పంపించింది ఒక క్యారీ అక్క. సాంబార్ అయితే చూడండి ఎంత పంపించింది. రసం అనుకుంటా. ఇంకా అన్నీ ఉన్నాయి, ఏమి చేసే పని లేదు. ఇంకా పాయసం పంపించిండే, పిల్లలు తినేసి పాయసము. వంకాయ అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాను, అది మసాలా కదా కొంచెం ఇది అయిపోతుంది అనేసి. వంకాయ పెసలు బెళ్ళు ఇంకా పంపించిండే ఆ అక్క. రాఘవేంద్రకు ఫోన్ చేసి ఇంకా అక్క అయితే చూడండి ఎన్ని పనులు పంపించింది నాకు. మా అక్క అంటే మా అక్క, కిందింటి అక్క కాదు, మా అక్క నజ్జు అమ్మ. మా అక్క పంపించింది నాకోసం పళ్ళన్నీ. ఏముంది దీంట్లో? ఏంది ఇది? ఇంకేం చేసే పని లేదులేండి, ఉన్నాయి వంట అంతాను. ఇంకా సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి, పొద్దున్న కడిగేస్తాను. ఇంక ఇప్పుడు కడుగును. నీళ్ళు అన్నీ పట్టేద్దామనుకొని ఖాళీ చేసినాను, ఏమిటికి రాలేదు అసలు. చెప్పినాను కదా 10 బిందువులు వచ్చినాయి అంతే. ఇంకా నీళ్ళు అయితే రాలేదులేండి, మొత్తం అన్నీ ఖాళీ ఉన్నాయి. మొత్తం అన్నీ ఖాళీ, లోపల ఆడను ఖాళీ ఉన్నాయి. ఒక్క డ్రమ్ముకు ఉంది అంతే, చిన్న డ్రమ్ముకి. ఇంకా సాయంత్రం వచ్చి నింపుతాను అన్నాడు మా ఇంటి ఆయన. ఇంకా 9 అవుతుందిలేండి ఆయన వచ్చే లోపల. ఇంక బట్టలు అయితే వేసుకుంటాను నేను. బట్టలు అయితే వేసేస్తాను నన్ను. ఇంకా మొబ్బు అయిపోతుంది.
ఇంకా వినాయకుని గుడికి అయితే బాగా పోయి మొక్కొని దర్శనం అయితే చేసుకొని వచ్చినాము. ఇంకా బట్టలన్నీ అయిపోయింది, ఇంకా పని అయిపోయా నాకు. ఇంక రేపు నుంచి మనుక్కోవాలి కదండి, అవ్వదు నాకు ఇంకా వేసేకి, ఇంకా టైం కూడా ఉండదు, బిడువు ఉండదు. రేపు మా అక్కను అడిగేదే మర్చిపోతాను నన్ను అసలు. నాకు గుర్తే వస్తాను అక్కకి ఫోన్ చేసినప్పుడు అంతాను. రేపు ఏదో ముస్లిమ్స్ వాళ్ళ పండుగ అంట, గుర్తు రాలేదండి. అందుకే ఏం పండుగ ఏమో నాకు తెలియదు, ఎట్లా చెప్పాలో. బాగా జరుపుకోండి ముస్లిమ్స్ వాళ్ళందరూ ఆ పండుగ. గ్రాండ్గా ఏంటంటే అక్కయ్య నాకు చెప్పిండు, ఇది సింపుల్ పండుగ అనుకుంటాను, తెలీదు నాకు. ఇంకా అక్కయ్యకి ఫోన్ చేసుకొని అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. అయిపోయింది సండే.